మీ ప్రపంచంలో మీకు రావని చెబుతారుగా, రావు కాబట్టి అలా వస్తుందని చెప్పాడు మోసగాడు, ఏదో నోటి మాట చెప్పినాడు. ఇప్పుడు నేను తగ్గించి పెట్టా, షంషేర్గా పెట్టా. ఎక్కడ పెట్టాను? మోహన్ డయాబెటిసి, విజయ డయాబెటిసి, అపోలోయి, కిమ్సి, లేదా టెనెట్, మీ డయాగ్నోసిస్ పెట్టా. రుజువు చేయండి. ఇప్పుడు నా సింపుల్ నా టెస్ట్ మాల్ ఉంది కదా, నా టెస్ట్ మాల్ ఉంది. ఇప్పుడు నేను ఒక టెస్ట్ మాల్ పెట్టా, హెచ్బిఎన్సీ 14 నుంచి 4 తగ్గింది. మీ ప్రకారం రాకూడదు కదా, షుగర్ తగ్గించడం అంటే అదే కదా. అంటే తగ్గినప్పుడు మీరు దాన్ని అనకూడదు కదా. వాళ్ళకి ఎంత అహంకారం అంటే, మాకు తగ్గదు కాబట్టి ఎవరికీ తగ్గదు. ఎంత అహంకారం బలిపోతుంది. ఒక ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్ 10 ఏళ్ల క్రితం అమెరికాలో, ఒక ఆవిడ అమెరికన్ సిటిజనే, అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తే బెజవాడ అమ్మాయి, హెచ్బిఎన్సీ 14.5 ఉండేది. నా డైట్ 3 నెలలు చేసింది, 4.8కి వచ్చింది. తర్వాత అక్కడ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకెళ్ళింది, ఆ పనిచేసే హాస్పిటల్లో వెళ్ళింది. అమ్మాయి కూడా హెల్త్ డిపార్ట్మెంట్. వాడు చూడగానే సంతోషపడాల్సిపోయి తాడెత్తినిగిరాడు. ఇదేంటి అసలు నువ్వు ఎలా తగ్గించుకున్నావు, హెచ్బిఎన్స్ తగ్గడం ఏంటి, తగ్గడానికి వీల్లేదు అన్నాడు. సార్ సంభవం నేను డైట్ ప్రోగ్రామ్ చేసి తగ్గించుకున్నా, ఇండియాలో ఒక డైట్ చేసి తగ్గించుకున్నా. ఇప్పుడు ఈ రిపోర్ట్లు వచ్చినాయి. మీ ప్రకారం షుగర్ మందులు నాకు ఎంతమంది ఇచ్చారు, నేను షుగర్ మందులు వేసుకోవాలి వద్దా, ప్రోటోకాల్ ప్రకారం రాంచాలి కదా, అమెరికాలో కుదరదు కదా అంది. అతను అన్నాడు, రూల్ బుక్ చూపించి, నువ్వు చదువుకుందని తెలియదా, ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే నువ్వు చచ్చే వరకు మందులు వాడాల్సిందని మన పుస్తకంలో ఉంది, ఇది రూల్ బుక్ నీకు తెలియదు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకో పుస్తకం తీసి ఎదురుకుండా పెట్టింది, హెచ్బిఎన్స్ 5లో పోతే మందులు వాడకూడదని అదే రూల్ బుక్లో ఉంది. ఇది కూడా మన రూల్ బుక్కే కదా, మరి ఇప్పుడు నాకు 4.8 ఉంది కదా, నేను మందులు వాడకూడదని అడిగాడు. ఆడి బెత్తరపోయి ఏం మాట్లాడడం, రూల్ నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటాం చూసారా, ఒళ్ళు బలిసి కొట్టుకుని ఆ రూల్స్ పెట్టారు. అంటే ఏంటి, నువ్వు తగ్గించలేవు, ఇంకెవడో తగ్గించలేడా. ఇప్పుడు అక్కడ టేబుల్ ఉంది, బిఎస్ గారు అంటే ఎవరైనా ఎత్తుతారా అంటాడు, నేను ఎత్తలేను, నేను ఏడవలేను అని చెప్పు. భూమి మీద ఎవడో ఏడవలేను అంటే ఏళ్ళతో లేపగలిగి బోల్డ్ మంది, నువ్వు ఏడవలేను అని చెప్పు. అంటే ఎంత అహంకారం కాకపోతే, ఎంత కండకావరం కాకపోతే, నీకు తగ్గకపోతే ఎవడో తగ్గదా. నువ్వేం చెప్పాలి, మా విధానాలు తగ్గదు, ఒకవేళ వేరే విధానం కొత్తగా వచ్చి తగ్గించుకుంటే అప్పుడు తీసేయచ్చు అని చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పండి, నిన్న ఒక కేసు టైప్ 1 వచ్చింది. నిన్న మనం మాట్లాడుతున్న వాళ్ళకి నిన్న మీకు కావాలంటే ఈ డేట్తో నేను సబ్మిట్ కూడా చేస్తా. ఈ డేట్ రికార్డ్ చేసి చెప్పండి, 8వ తారీఖు 10, నిన్న 9వ తారీఖున, నా 9వ తారీఖున చేయని టెస్ట్ మనీలు. అతనికి 13 చిల్లర ఎంతో హెచ్బిఎన్స్ ఉంది పిల్లాడికి, చిన్న పిల్లాడికి. అటుంటే కొన్నాళ్ళ నుంచి డైట్ చేస్తున్నారు, 4.8కి వచ్చింది. ఆడ అసలు ఇవ్వడా రిపోర్టు, పెద్ద డయాగ్నోస్టిక్సే. వాడు నమ్మలేని అంటాడు, తపాడేవాడు. నేను ఎవరో 5 రోజులు అట్టు పెట్టాడు, మీరు వేరే బ్లడ్ ఇమ్మంటాడు, వేరే బ్లడ్ ఇమ్మని అంటాడు. రేడియాలజిస్ట్ అసలు కుదరదండి, తగ్గడానికి వీల్లేదండి. అతనికి హషిమోటోథెరటిస్ 1300 ప్లస్ కాస్త 107కి వచ్చింది ఓ నెలలో. అలాగే సిపెప్టైడ్ 0.3 నుంచి 1.3కి వచ్చింది. ఈ రిపోర్ట్లు మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ రిపోర్ట్లు ఆ ల్యాబ్ వాళ్ళ నేను పెట్టలేకపోతే అది 2 కోట్లు ఇస్తా, మీ నమ్మకాలు అయితే ఎవడైనా. ఇప్పుడు నేను డేట్ చెప్పేసా కదా, ఎందుకంటే డేట్ కమిట్ అయ్యి కదా. అంటే ఈ ప్రకారం నేను సృష్టించలేనుగా, తపాడాను ఇంకోటి నేను సృష్టించలేనుగా. ఇది మీకు జరగదుగా. జరగనప్పుడు ఏం చేయాలి, నన్ను ఫేక్ అని రుజువు చేయాలి. ఇది ఫేక్ కావాలి. మీ పుస్తకాల్లో ఏం రాశారు, సిపెప్టైడ్ ఒకసారి అంటే సిపెప్టైడ్ ఏంటంటే ప్యాంక్రస్ చచ్చిపోతే సిపెప్టైడ్ రాదు. అలాగే GAD65 యాంటీబాడీస్ ఉంటే ఉండదు. 2000+ అంటే టూ మచ్, 10 లోపు ఉండాలి. 10 దాటితే డయాబెటీస్ టైప్ 1 అన్నారు అనుకోండి. 2000+ ఉంటే ఇంకొక ఆయన 700 చిల్లర సంథింగ్ ఉంది, నెలకి 10 రోజులకు 10కి వచ్చేసింది. ఇంకోళ్ళకి చెప్పాక 2000+ 1కి వచ్చింది. మీ ప్రకారం రాకూడదని పుస్తకాలు రాశారు కదా, అవునా? అంటే ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా ఫేక్ అవ్వాలి. ఫేక్ 2 రకాలు చేయాలి. విఆర్కే ఫేక్ చేయాలంటే ఎలా చేయాలి, మీరు కూడా బుర్రవాడండి, కామన్ నన్ను నిలదేయండి, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే. విఆర్కే ఫేక్ ఉంటే ఏం చేయాలంటే, విఆర్కే ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి తీసుకుని 01 రిపోర్ట్లో నేను అక్కడ ఫోటోషాప్ చేసి దిద్దాలి, ఎగ్జిస్టింగ్ ల్యాబ్ ఒకటి తీసుకుని, అవునా? దీన్ని ఎలా రుజువు చేయొచ్చు, ఇప్పుడు నాకు వీడియోలో టెస్ట్ మాల్ పెట్టా. మీరేం చేయాలంటే ఆ వీడియోల పైన లూసిడ్డో, టెనెట్టో, లేకపోతే మోహన్ డయాబెటీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ తీసి కాల్ చేయండి. ఇదిగో పలానా డేట్లో మాకు ఈ రిపోర్ట్ కావాలని అడగండి, పలానా 12 ఏళ్ళ 9 ఏళ్ళ పాపదని. వాడు ఇస్తాడు, వెరిఫై చేయండి. ఆ 2 ఒకటే ఉంటే అది ఫేక్ కాదు, అంతే కదా. నేను ఫేక్ చేయనట్టు. లేదా 2వ రకంగా ఫేక్ చేయాలి. నేను ఆ ల్యాబ్ బాడీకే ఫోన్ చేసి, ఇదిగో నీకు ₹1,00,000 ఇస్తాను, నువ్వు ఈ రిపోర్ట్ అయ్యి అనాలి. అప్పుడు ల్యాబ్ బాడీ వేస్తాడు. అంటే ల్యాబ్ స్థాయిలో జరిగే మోసం జరగాలి. అలా చేయాలంటే నాకు ఒక ల్యాబ్ ఉండాలి. ఇప్పుడు నేను అపోలో ల్యాబ్ది, యశోద హాస్పిటల్ది, మోహన్ డయాబెటీస్ కూడా అట్లా చేయగలను. నేను 100 ల్యాబ్లు చేయలేను కదా. పైగా నేను ఒకటి ఆఫర్ చేయగానే ప్రెస్ మీట్ పెట్టి మరి నా వీధిలోకి వస్తారు కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నేను గిల్లుడికి. అంటే ఈ అసలు పర్లా, ఈ కొసర కొట్టంగాళ్ళు కొంటారు కొంతమంది, ఈ పిల్ల జోకర్గాళ్ళు. ఈ జోకర్గాళ్ళు మెడిసిన్ కదా, దానికి ఏ సంబంధం లేదు. వీళ్ళు మేము మెడిసిన్ అనుకుంటారు. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తెస్తాడు, నేను డైరెక్టర్ అంటాడు,
రాజమౌళి నేను ఒకటే మీద డైరెక్టర్ లేదు సార్, రాజమౌళిలోకి నేను డైరెక్టర్ అంటాడు. అది స్థాయి అంటే తెలియదు. ఈ స్థాయి తెలియని పిల్లలు వాళ్ళ జీవితంలో పేషెంట్ చూడరు, గూగుల్ పుచ్చుకుని ఇన్ఫర్మేషన్లు చేస్తారు. దాన్ని నాది సవాల్ అంటారు. ఇట్లాంటి పిల్లగాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేసిన డాక్టర్ వాడు మాట్లాడంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, 2 ఫేక్ కాదని అర్థమైంది. అప్పుడు ఏం చేయొచ్చు, నువ్వు ఇంకా రుజువు చేయడానికి ఆ ల్యాబ్ వాడు నువ్వు డబ్బులు కట్టి నువ్వు ల్యాబ్ చేసుకున్నది నీ నెంబర్ కూడా నోట్ అవుతుంది అంటావు, ఫోన్ నెంబర్. ఆ నెంబర్ ఇవ్వమ్మా అని అడగాలి. అతను ఇస్తాడు, ఇతను ఇస్తాడు, ముందాడు ఇస్తాడు. ఈ నెంబర్లు తీసుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అడ్రస్ తీసుకుని, అడ్రస్ ఉంటుంది. లేదా ఫోన్ చేయండి, అమ్మ ఇలా చేస్తున్నాం మాకు వెరిఫికేషన్ కోసం, పలానప్పుడు మీరు ల్యాబ్లో చేశారా, మీరు 4 రోజులు VR క్రెడిట్ చేశారా అనండి. అప్పుడు మీకు నిజమేనండి మేము చేసాం, HbA1c 14 నుంచి 5 రావటం నిజమేనా, అవునండి మాకు వచ్చింది ఇన్సులిన్ లేకుండా ఉన్నాం. తక్షణం మీరు చేయాల్సిన పని ఏంటి, ఒక 5 అంతస్తుల బిల్డింగ్ చూసి కింద దూకి చావాలి. అది చేయాలి, మీరు ముందు చేయాల్సింది అది. ఒకవేళ దూకి చావలేదు, మన ప్రజల మేల కోసం పుట్టామనుకుంటే ఏం చేయాలి, నా దగ్గరికి వచ్చి ఇది ఎలా జరిగిందని కనుక్కోవాలి. అవునా? 2 నేను చేసిన సవాలంటే ఆ మధ్య బహిరంగ సవాలని కొంతమంది గొట్టంగాళ్ళు వేరే ఏం అల్లోపతి అంటే తెలుసుగా, డబ్బుల మూట, మాఫియా మూట, కొంతమంది వాళ్ళ వ్యాపార ప్రజలకు అడ్డం వస్తున్నాయి. కొన్ని కుక్కలకు బిస్కెట్లు వేసినాయి. ఈ బిస్కెట్లు వేసిన కుక్కలు ఏందో ఆ డ్యూటీ చేయాలి కదా, రకరకాల కన్ఫ్యూజన్ గురి చేయడం కోసం ప్రజల్ని. వీళ్ళు ఎప్పుడు ఎవరు కొంటారంటే మనతో పాటు ఉండేవాళ్ళని కొంటారు, వీళ్ళు బయట కొనరు. ఎప్పుడు తిట్టేవాడు కొంటే ఉంది. రాముడికి పనికొచ్చింది ఎవరు అందరికంటే ఎక్కువ, విభీషణుడు. ఆంజనేయుడు కాదు, విభీషణుడు లేకపోతే 100 మంది ఆంజనేయుడు ఏం చేయలేరు, విభీషణుడు కావాలి. సో విభీషణులు తీసుకొచ్చారు. సరే అక్కడంటే కథ వేరు, అది వేరు. ఇక్కడ ఇది ఉంటుంది కదా, అంటే వీళ్ళు విభీషణులు కాదు, వీళ్ళు నీచులు, వీళ్ళు అది వేరే విషయం. నేను అర్థం కావడానికి చెబుతున్నా. అది అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళకి పావలా నాలెడ్జ్. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే చాలు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఏదో పలికేసి, ఒక రాజకీయాల్లో ఉంటాయి కదా, బురదలేస్తూ ఉంటారు కూర్చొని, అరే నీ జాతకం అంతా నా చేతిలో అందరూ బయట పెడితే అయిపోతుంటాడు, అందులోనే తెలకెత్తుకెళ్ళాడు, పీకేదేం లేదు. రాజకీయాల్లో వేసే బురదలు అంటే ఇక్కడ కూడా వచ్చినాయి, వేస్తామని. కానీ ప్రజలను తక్కువ వాళ్ళు కాదు కదా, నేను ప్రజల నుంచి పుట్టినాండి. ఇప్పుడు నేను ఇందాక తగ్గే ఆఫర్ అంటే చెప్పాను. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి, అర్థమైంది కదా. ఇప్పుడు నేనే సవాల్ చేస్తున్నాను, మీకు తగ్గదని మీరు చెబుతున్నారు, అది ఫేక్ కాదని మీకు అర్థమైంది. నా సవాల్ ఏంటంటే 150 ఏళ్ళ మీ మోడర్న్ సైన్స్ చరిత్రలో VRK అనే బేకా మోడీకి మ్యాచింగ్గా మీరు టెస్ట్ మొదలు పెట్టండి, నా జీవితం ఆవిడ కనిపించుకుని వెళ్ళిపోతారు. మీకు దమ్ముందా? 150 ఏళ్ళ మీ చరిత్రలో నాకు పోటీకి టెస్ట్ మొదలు పెట్టండి. నన్ను అనేవాళ్ళు చెబుతున్నా. అన్నప్పుడు ఏం చేయాలి, మూసుకుని పిసుకుంటా కూర్చోండి. మూసుకుని మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. నన్ను గెలితే నేను ఊరినే గెలను. నేను అసలు మీకు తెలుసా తెలియదు, 5 ఏళ్ళ నుంచి నేను ఫుల్ బిజీగా ఉండి పబ్లిక్ రాలా, ఇన్ఫర్మేషన్ చెబుతున్నా. ఇవాళ VRK కోసం చాలామంది వస్తారు, నా గాడిదలు చెబుతారు. ఒకడు 100 అంటాడు, 200 అంటాడు, 300 అంటాడు. ఏదైనా నన్ను చూడటానికి బాగా వస్తున్నారు కదా, బాగా రావాలంటే పబ్లిసిటీ కావాలి. నేను టీవీలో కనిపించి ఒక 4-5 ఏళ్ళు అయింది, అసలు రావట్లా. నన్ను అందరూ అడిగినా నేనా ఎటువంటాడు, నేను నా పేరు చెప్తే TRPలు ఎలా ఉండేవి, బద్దలవుతూ ఉండేవి. హైయెస్ట్ TRPలు ఎవడరా అంటే దిస్ VRK అంటే ఒక మీటింగ్ పెడితే 30,000-40,000 రావటం, ప్రపంచ చేత ఎవరు చేయనంత చేయటం, ప్రపంచం అంతా తిరగటం, ఇదంతా మీకు తెలుసు.